హాయ్ అండి. హలో. ఈరోజు మన వాణి కిచెన్‌లో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. కొత్తగా, కొత్తగా మంచి రెసిపీస్ అండి. కొత్తగా ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా, యమ్మీగా అందరూ ఇష్టపడేలా మంచి రెసిపీ అండి. మీల్ మేకర్ శనగపప్పు అండ్ కట్టుచారు అండి. ఇంకెందుకండి ఆలస్యం, మన వాణి కిచెన్‌లోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, వాణి కిచెన్‌కి స్వాగతం. ముందుగా నేనైతే శనగపప్పునైతే కడగబెట్టుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి. మంచి నీట్‌గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకోండి. ఇది పప్పు అనేది ఉడకపెట్టుకోండి. ఎలా అంటే మనకి మంచిగా ఇట్లా పలుకు విరిగేంత వరకు ఉడకబెట్టుకోండి శనగపప్పు. తర్వాత మీల్ మేకర్ ఒక కప్పు వరకు మీల్ మేకర్లు తీసుకున్నానండి. మంచిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. మీల్ మేకర్లు అయితే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేస్తారు. ఉడకపెట్టడం కానీ మరగపెట్టడం నీళ్ళల్లో ప్రయోగం చేస్తుంటారండి. కాకపోతే కొన్ని గోరువెచ్చని నీళ్ళు పోసినా సరే, మామూలు వాటర్ పోసినా సరే ఈజీగా నానిపోతాయండి మీల్ మేకర్లు. చూడండి, నేనైతే నార్మల్ వాటరే పోసాను. కొంచెం గోరువెచ్చని వాటర్ నానిపోయినా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఉడకపెట్టాల్సిన అవసరం అయితే లేదండి మీల్ మేకర్లనైతే. చూడండి, ఒక కప్పు వరకు అయితే మీల్ మేకర్లు తీసుకున్నానండి. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక కడాయి తీసుకోండి. అందులో ఆయిల్ వేసేయండి. మన టేస్ట్కి సరిపోయేలా ఆయిల్ అయితే వేయండి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేయండి. మీకు ఆనియన్స్ ఎంతవరకు తీసుకుంటారో అంతవరకు తీసుకోండి. సన్నగా తరిగి వేయండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. 70-80% అయితే వేయగాలండి ఆనియన్స్. చూడండి, మంచి ఆనియన్స్ వేగాలి. తర్వాత అందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేయండి. నేనైతే కరివేపాకు అయితే వేసుకున్నానండి. పుదీనా గిన ఉంటే వేయొచ్చు. అచ్చం మనకి చికెన్ కర్రీ లేక చికెన్ శనగపప్పు వేస్తారు కదండి, ఆ మెథడ్లో ఉంటుందండి. అలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, పప్పు అయితే ఉడకపెట్టుకున్నానండి. ఇలా ఉడకపెట్టాలండి. మరి మెత్తగా ఉడకకూడదు, మరి గట్టిగా ఉండకూడదు పప్పు అండి. చూడండి, తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక చూడండి మంచి ఫ్రై అయ్యండి. మాడనివ్వద్దండి, కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న మీల్ మేకర్లు వేయండి. వేసి మన స్పైసెస్ మొత్తం మీల్ మేకర్లు పట్టేటట్టు కలుపుకోండి. మంచిగా కలుపుతూ ఉండండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి, మనము పప్పు అయితే ఉడకబెట్టుకున్నాం కదా అండి. నేనైతే కొన్ని ఫిల్టర్ వాటర్ పోసి ఒక దాంట్లోకైతే వంపుకుంటున్నానండి. చూడండి, పప్పు నుంచి వెళ్ళి పప్పు కట్ట అయితే సపరేట్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే తీయచ్చు, లేకపోతే లేదండి. నాకు చాలా ఇష్టం అండి. ఇలా చాట్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టం అండి. దీన్ని కట్టుచారు అంటారండి. చూడండి, ఇలా వచ్చేసింది. కొంచెం శనగపప్పు తీసి పక్క పెట్టుకుంటున్నానండి. ఆలోపు మనకైతే మంచి మగ్గిన మీల్ మేకర్లు కారం వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. మంచి కలపండి. మంచి మీల్ మేకర్లకు పట్టేదాకా కలపండి. మంచి ఫ్రై అవ్వాలండి. తర్వాత చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. వేసి మంచి కలపండి. మంచిగా స్పైసెస్ అన్నీ మీల్ మేకర్లకు మంచి పట్టాలండి. నెక్స్ట్ కడాయి దించుకొని మన పప్పు వేసాం కదా, పప్పు స్టవ్ మీద పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మనం పప్పులో వేసి మంచి నీట్గా కలపండి. చూడండి, లేదు అంటే కడాయిలోనే పప్పు వేయొచ్చండి. ఎందుకంటే నేను కుక్కర్లో ఎందుకు వేసానంటే మంచి కలిసిపోతుందని వేసానండి. పప్పు కుక్కర్లో. చూడండి, కొన్ని వాటర్ అయితే పోసాను.
మనకి ఇష్టం లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు అండి. వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే వాటర్ పోసాను, ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి వాటర్ పోసాను. మీకు ఇష్టం ఉంటే వాటర్ పోయకుండా అలాగే కలిపి ఒక 5 మినిట్స్ మాత్రము స్లిమ్లో ఉంచి దించేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పప్పు కట్టు తీసుకున్నాం కదండి, అందులోకి అయితే మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు పోపుకేయండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. చూడండి, నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఎండుమిర్చి మీ ఇష్టం అండి, ఎండుమిర్చి వేసుకునే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి మంచి వేగాలండి. పచ్చిమిర్చి వేగాక ఎండుమిర్చి వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి, ఇవి మంచిగా వేగాక తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మంచి కలపండి. ఇందులో ఫస్ట్ మనం ఆయిల్ వేసినప్పుడు ఒక 2 బగారాకు వేసుకోండి, ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి, కడాలు తుంచి వేసుకోవచ్చు అండి, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి, చింతపండు రసం తీస్తున్నాను. ఎందుకంటే చింతపండు రసం అంటే లైట్గా టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి, కట్టుచారు అయితే పోస్తున్నాను. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఏంటంటే మనం చింతపండు ఉంది కదండి, అది వడపోసుకొని పోసుకోవడమే. చూడండి, అదే గిన్నెలో మనం పప్పు వేసిన గిన్నెలో చింతపండు పోస్తున్నాను. చారు మరుగుతున్నప్పుడు కానీ నార్మల్గా ఉన్నప్పుడు కానీ చింతపండు రసం పోయండి. నేనైతే ఫస్ట్ నేను పక్క తీసి పెట్టుకున్నాను కదండి శనగపప్పు, దాన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. నేనైతే కొంచెమే తీసి పెట్టుకున్నానండి, చిక్క కావడం అయితే నాకు ఇష్టం ఉండదు. అది మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేయండి. మీ దగ్గర ధనియాల పొడి అవైలబుల్గా ఉంటే ధనియాల పొడి కానీ మసాలా కానీ సాంబార్ మసాలా కానీ వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కట్టుచారు అయితే చాలా బాగుంటుందండి. చాలా పిల్లలకి పెద్దలకి చాలా ఉట్టే తాగుతారండి, ఎంత బాగుంటుందండి. చూడండి, మడుగుతుంది, ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుందో చూడండి. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. మనం మీల్ మేకర్లు కడిగిన చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు ఈయన ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాణి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీ యూట్యూబ్కి వస్తాయండి. వాట్సాప్ అంటున్నాను, మీ యూట్యూబ్కి వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.